హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 17th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 16 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో 17th రూల్ చూడండి. 17th రూల్ ఫస్ట్ వర్డ్స్ చూడండి. సీనరీస్ సీనరీ, మిషనరీస్ మిషనరీ, ఇమాజినరీస్ ఇమాజినరీ, పొయట్రీస్ పొయట్రీ, స్టేషనరీ స్టేషనరీ. ఓకే, ఈ వర్డ్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్లూరల్ వర్డ్స్, సింగులర్ వర్డ్స్ లాగా కనిపిస్తుంది కదా. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఐ లైక్ ది పొయట్రీస్ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్స్ ఏవైతే ప్లూరల్ వర్డ్స్ ఉన్నాయో సింగులర్ ఫామ్లో చేంజ్ చేయాలి. ఫస్ట్ అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఐ లైక్ ది పొయట్రీస్ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ. పొయట్రీస్ అని చిన్నగా చెప్పాను, పొయట్రీస్ వస్తే మనం సింగులర్ ఫామ్లో రాయాలి, అంటే పొయట్రీ రాయాలి, పొయట్రీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ గోట్ దీస్ ఫోల్డర్స్ అట్ ది స్టేషనరీ షాప్. స్టేషనరీస్ మనకు అక్కడ స్టేషనరీస్ అని వస్తే ఏం రాయమన్నారు? స్టేషనరీ రాయమన్నారు. సో ఇక్కడ స్టేషనరీస్ రాకూడదు, స్టేషనరీ రావాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇలా చేంజ్ చేస్తున్నాము అనేదాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ నౌన్స్ కదా. స్టేషనరీ మీనింగ్ ఏంటి అంటే కొన్ని ప్లేసెస్, అంటే మౌంటైన్స్, బ్యూటిఫుల్ ట్రీస్, గార్జియస్ స్కైస్, ఇవన్నీ కంబైన్ అయితే స్టేషనరీ అని అంటాం. పొయట్రీ అంటే ఏంటి? పొయట్రీ అంటే సమ్ పోయమ్స్, గ్రూప్ ఆఫ్ పోయమ్స్ కలిపితే మనకు పొయట్రీ అంటారు. సో ఏవైనా కానీ సమ్ నౌన్స్, ఇలాంటి నౌన్స్ వచ్చినప్పుడు సింగులర్ ఫామ్లోనే రావాలి, ప్లూరల్ ఫామ్లో రాకూడదు. ఓకే, ఈ రూల్ మనకి ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ నౌన్స్ ఏవైతే కంబైన్ ఉంటాయో, పొయిట్రీస్, ఇమాజినరీ, అడ్వైజ్, నెక్స్ట్ హెయిర్, మనీ, ఇవన్నీ ఈ వర్డ్స్ కన్నీ ఇవన్నీ నౌన్సే, బట్ ఇవి సింగులర్ ఫామ్లోనే రావాలి, ప్లూరల్ ఫామ్లో రాకూడదు. ఓకే, ఈ రూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ అయినా చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.